గైస్ రండి మనం ఈ డ్రామా యొక్క సెకండ్ పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ వీడియోలోకి కానీ వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ ఇద్దరు కానీ యూషి యొక్క పార్టీకి అయితే వచ్చింటారనమాట. హీరోయిన్ కానీ వాడిని చూసిన వెంటనే మాట్లాడడానికి పరిగెత్తుతుందా, వెంటనే కానీ హీరో అయితే నోరు మూసుకుని గమ్మనే ఉంటావా అనేసి తన్ని కానీ హక్ చేసుకునేసి నేనే హీరోయిన్ యొక్క హస్బెండ్ అనేసి వాడితో కానీ షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడా. దానికి యూషి అయితే అసలు పట్టించుకోకుండా నువ్వే నా పేచాను, నీ గురించి అయితే నేను చాలా విన్నాను అనేసి కానీ చెప్తాడా. దానికి హీరో కానీ నా వైఫ్ అయితే అబ్రాడ్లో ఉన్నప్పుడు నా గురించి చాలా పొగుడు ఉంటుంది కదా, ఆ విధంగానే తెలిసింది కదా అంటాడా. నీ వైఫ్ ఏం చెప్పలేదు, ఊర్లో వాళ్ళే చెప్పారు, నువ్వైతే ఈదిలో ఒక అమ్మాయిని కానీ వదలవంట కదా అనేసి వేరే మాట్లాడతాడా. హీరోకి అయితే కోపం వచ్చి కొట్టడానికి వెళ్తాడా. హీరోయిన్ దా వాడిని కానీ కంట్రోల్ చేస్తుంది. సచ్చినోడా పార్టీలో వచ్చి ఏం చేస్తా ఉన్నావు, నోరు మూసుకొనేసి గమ్మనే ఉండు అనేసి తను వాడిని ప్రేమించడం వల్లే వాడికి కానీ సపోర్ట్ చేస్తా ఉంది. ఏదేమైనప్పటికీ తను నా వైఫ్, తను నాకే సొంతం అనుకునేసి ఇదంతా రూమర్సే కదా, దీన్నంతా నేను అస్సలు పట్టించుకోను, సరే ఉంటాను అనేసి వీడు కానీ హీరోయిన్ అయితే పార్టీ లోపలికి తీసుకొని వెళ్తా అంటాడా. అప్పుడు యూషి కానీ అనుకుంటాడనమాట, నేను అప్పుడే గనక నా ఫీలింగ్స్ని నీతో చెప్పుంటే ఈ పార్టీకి హీరో ప్లేస్లో నేను ఉండేవాడిని అనేసి దాన్ని చూస్తూ చాలా ఫీల్ చేస్తూ ఉంటాడా. అక్కడికైతే ఈ చిలకగానే వస్తుందనమాట. ఏమి నువ్వు ప్రేమించే అమ్మాయి ఇంకొకటి చేయి పట్టుకొని వెళ్తా ఉంటే బాగా కాలుతా ఉందా అంటుందా, నువ్వెవరు అనేసి కానీ వీడు అడుగుతాడా. దానికి తను కానీ ఇదిగో చూడు, మనం ఇద్దరం కానీ కలిసి వర్క్ చేసామనుకో వాళ్ళిద్దరిని విడదీసి మన యొక్క లాభాలని కానీ పొందొచ్చు అంటుందా. నువ్వు నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసావా, నీలాంటి వాళ్ళతో అంతా ఎవరు కోఆపరేట్ చేస్తారు, అదేవిధంగా నీకు నేను వాన్ చేస్తా ఉన్నాను, మర్యాదగా ఉండుకో, హీరోయిన్ జోలకు గనుక వెళ్ళామనుకో ఆ తర్వాత నేనే నిన్ను చంపి పాతేస్తాను అనేసి వీడు కానీ బెదిరించేసి అక్కడి నుంచి వెళ్తాడా. ఏంటిది అందరూ అబ్బాయిలు కానీ ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తా ఉండారే అనేసి ఈ చిలకకైతే బాగా కాలుతా ఉందనమాట. లోపల వచ్చిన హీరోయిన్ ని కానీ తన ఫ్రెండ్ అయితే చూసేసి పిలుస్తుందా. హీరోయిన్ కానీ తన దగ్గరికి అయితే వెళ్తాను అనేసి చెప్పేసి వెళ్తుంది. హీరో కానీ తన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కానీ హీరోయిన్ కానీ ఈ కాస్ట్యూమ్ లో వచ్చి ఉండడం చూసేసి నేనేమో మీ పెళ్లికి వచ్చినట్టుంది, నిజానికి మీ ఇద్దరు కానీ ఒక మంచి కపుల్ లాగే ఉంటున్నారు అనేసి చెప్తుందా. అప్పుడు తను కానీ ఒక విషయాన్ని అయితే చెప్తుందనమాట. హీరో కానీ తను ప్రేమించిన అమ్మాయి అయితే అబ్రాడ్కి వెళ్ళిపోయిందనేసి తెలిసేసరికి చాలా ఏడ్చాడంట. అది వే కోసం అనుకుంటావా, ఆ టైంలోనే కదా నువ్వు కానీ అబ్రాడ్కి అయితే వెళ్ళావు, ఒకవేళ వాడు నీ కోసమే ఏడ్చాడా, వాడు నిన్నే ప్రేమిస్తా ఉండా అంటుందా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, వాడు ప్రేమించిన అమ్మాయికి కళ్ళు కనపడవంట, మన క్లాస్లో ఏ అమ్మాయికి కళ్ళు కనపడవు అనేసి అడుగుతుందా. దానికి ఫ్రెండ్ కానీ నాకు తెలిసినంత వరకు వాడి ప్రేమనైతే ఆ అమ్మాయి చూడలేదు కదా, అందుకే ఆ అమ్మాయికి కానీ కళ్ళు కనపడలేదు అనేసి చెప్పుంటాడు. సరే నేను కానీ నీకైతే ఒక ఐడియా ఇచ్చేదా, వాడు ఇప్పుడు బాగా తాగుతా ఉన్నాడు కదా, తాగేసిన తర్వాత నైట్కి అయితే వాడు ఏ అమ్మాయిని ప్రేమించాడో నువ్వు కానీ అడుగు, ఖచ్చితంగా ఆ మత్తులో అయితే మొత్తాన్ని నిజాన్ని చెప్పేస్తాడు అనేసి కానీ చెప్పేసి సరే నేను కానీ రెస్ట్ రూమ్ అయితే వెళ్ళేసి వస్తాను అనేసి ఫ్రెండ్ కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. ఆ ప్లేస్కి అయితే ఈ చిలక కానీ ఓ 4-5 చెత్తలను అయితే పిలుచుకొని వస్తుందన్నమాట. హీరోయిన్ అయితే ఒంటరిగా ఉంది కదా, తన మీద కానీ గొడవలు వేయడానికి ఈ చిలక కన్నా కానీ ఆ చెత్తలే హీరోయిన్ మీదకైతే బాగా ఎగురుకుంటూ గొడవలకైతే వస్తా ఉందన్నమాట. అసలు నీ స్టేటస్ తెలుసా, నువ్వంతా ఈ పార్టీకి రావచ్చా, నువ్వు హీరోని పెళ్లి చేసుకున్నావన్నంత మాత్రాన నువ్వు పే ఫ్యామిలీ యొక్క కోడలు వైపోవు, అసలు మీ ఇద్దరిది కానీ జస్ట్ బిజినెస్ మ్యారేజ్ మాత్రమే అనేసి వాళ్ళైతే నోటికొచ్చిందంతా మాట్లాడుతూ ఉంటారా. ఈ చిలక కానీ చాలా మంచిదానిలాగా అలాగంటే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అనేసి వచ్చి తన చేతిలో ఉండే వైన్ ని కానీ హీరోయిన్ యొక్క డ్రెస్ మీద అయితే పోసేసి ఏదో తెలియకుండా జరిగిపోయింది అంటుందా. హీరోయిన్ కానీ నిన్ను చూస్తే నాకు చాలా పాపంగా ఉంది అనేసి అక్కడి నుంచి కానీ వెళ్తా ఉంటుందా. ఈ చిలక అయితే వెంటనే హీరోయిన్ యొక్క డ్రెస్ ని కానీ తొక్కి హీరోయిన్ అయితే కింద పడేటట్టు చేస్తుందనమాట. పార్టీలో గొడవలు ఎందుకు, మనం కానీ ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనేసి హీరోయిన్ కానీ ఇంతసేపు అయితే చూసిందా. ఇక్కడ ఉండే వాళ్ళు అయితే ఇంకా రెచ్చిపోయి హీరోయిన్ కి అయితే కళ్ళు కానీ కనపడట్లేదా, తనెందుకు ఇలా కింద పడిపోయింది అనేసి నవ్వుతా ఉంటారా. హీరోయిన్ కానీ లేచి ఆ డ్రెస్ ని అయితే తీసి పక్కన పడేసి నేరుగా వచ్చి చిలక చెంప మీద అయితే లాగి ఒక్కటి ఇస్తుందనమాట. ఇదిగో చూడు, నాకు హీరోకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఇప్పుడు నేను తన వైఫ్ ని, ఇప్పుడు వచ్చి నా హస్బెండ్ కి మిస్ట్రెస్ అవ్వడానికి బదులుగా నువ్వు వెళ్ళి ఎక్కడైనా సావచ్చు అనేసి దాన్ని కానీ బాగా తిట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. దీన్నంతా హీరో చూసి చాలా సంతోషపడతా ఉంటాడనమాట. హీరోయిన్ కానీ అక్కడి నుంచి వస్తా ఉంటుందా. అక్కడికైతే యూషి కానీ వచ్చి తన డ్రెస్కి అయితే మురికంటుకొని ఉంటుంది కదా, ఏమైంది సరేరా నేను కానీ వాష్రూమ్కి అయితే పిలుచుకొని వెళ్తాను అనేసి హీరోయిన్ చేయిని పట్టుకుంటాడా. వెంటనే హీరో కానీ అక్కడికైతే వచ్చి వాడి చేతిని కానీ తీసి పక్కన పడేసి తను నా వైఫ్, నీకు చాలా గెస్ట్లు ఉన్నారు కదా వాళ్ళని అయితే చూసుకో, నా వైఫ్ని నేను చూసుకుంటాను అనేసి హీరోయిన్ కానీ తీసుకునేసి అక్కడి నుంచి కానీ వస్తా ఉంటాడా. ఆ కొంచెం సేపు తర్వాత అయితే చూపిస్తారనమాట. హీరోయిన్ అయితే వాడిని కానీ లాక్కొని వస్తుంది, బాగా తాగాడు కదా మొత్తం తలకెక్కిపోయినట్టుంది. హీరో కానీ హీరోయిన్ ని చూసి ఆలోచిస్తాడనమాట. వీళ్ళు హై స్కూల్ చదివేటప్పుడు హీరో కానీ బాగా దెబ్బలు తినేసి ఎక్కడి నుంచో వచ్చినట్టుంది. అప్పుడు హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తుంటుందా. దాన్ని అంతా చూసేసి నువ్వేం బాధపడకు, నాకేమీ కాలేదులే అనేసి హీరోయిన్ అయితే హక్
హగ్ చేసుకునేసి తన్ని కానీ కిస్ చేస్తా ఉంటాడు. హీరోయిన్ కానీ కొంచెం సేపు సైలెంట్గానే ఉంటుందన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ అడుగుతుంది, అవును నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు అనేసి. దానికి హీరో కానీ హీరోయిన్ అయితే చూపిస్తాడా. ఆ దేవుడే వచ్చి చెప్పినా కానీ నేను నమ్మనన్నట్టు హీరోయిన్ అయితే వీడు తాగేసి ఉన్నాడు కదా, అందుకే ఈ విధంగా చెప్తా ఉన్నాడు అనుకుంటుందన్నమాట. ఆ తర్వాత అయితే హీరో కానీ అక్కడే నిద్రపోతాడా. ఆ కొంచెం సేపు తర్వాత అయితే లేచి చూస్తాడు. హీరోయిన్ అయితే వాడి పక్కనే పడుకొని ఉంటుందన్నమాట. తను అలా క్యూట్గా నిద్రపోతా ఉండడం చూసేసి హీరో కానీ తన్ని అక్కడి నుంచి అయితే బెడ్ మీద కానీ తీసుకొని వచ్చి పడుకోబెట్టేసి తన నుదుటి మీద కానీ కిస్ అయితే చేసేసి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుందా. నైట్ వాళ్ళిద్దరూ కానీ కిస్ చేస్తుంటారు కదా, ఆ సీన్ అంతా కానీ గుర్తొస్తుందన్నమాట. అసలు నేనేం చేశాను రా దేవుడా అనేసి తను కానీ తన తలకేసి అయితే కొట్టుకునేసి అక్కడి నుంచి కానీ లేచి వస్తుందా. బయట అయితే హీరో కానీ వీడియో కాల్లో అయితే ఉంటాడు. హీరోయిన్ వచ్చిన వెంటనే ఆ కాల్ని కానీ కట్ చేసేసి ఇద్దరు కానీ చాలా ఆక్వర్డ్గా అయితే కూర్చొని ఉంటారా. అప్పుడుదా హీరో కానీ చెప్తాడనమాట, వాడైతే బిజినెస్ ట్రిప్ పరంగా అబ్రాడ్కి కానీ ఓ 2 రోజులు అయితే వెళ్ళబోతాడంట. నీకు కావాలంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, లేకపోతే నేను ఎవరైనా మెయిన్ని కానీ అరేంజ్ చేసేదా అంటాడా. హీరోయిన్ కానీ పర్వాలేదులే, నాకు వంట చేయడం వచ్చు, అబ్రాడ్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను, నా ఫ్రెండ్స్ అందరికి కానీ నేనైతే డిన్నర్ చేసి ఇచ్చేదాన్ని, నేను సర్దుకుంటానులే అనేసి చెప్తుందా. వీడి ఫేసే వాడిపోతా ఉందనమాట. ఏమైంది, ఎందుకు అలా అయిపోయావు అనేసి కానీ తను అడుగుతుందా. దానికి వీడు కానీ అదేమీ లేదు, నువ్వు అబ్రాడ్లో ఉన్నప్పుడు యూషితో కలిసి డిన్నర్ చేసావా, వాడికి ఎప్పుడైనా చేసి ఇచ్చావా అంటాడా. ఇదిగో చూడు మేమిద్దరం ఓ 4-5 సార్లుదా మీట్ అయ్యి ఉంటాము అనేసి కానీ తను చెప్తుందా. ఇప్పుడుదా వీడికి కానీ కొంచెం సంతోషం అయ్యి, సరే నీకు ఏ అవసరం ఉన్నా కానీ నాకైతే కాల్ చెయ్యి అనేసి కానీ వీడైతే అబ్రాడ్కి కానీ బయలుదేరుతాడనమాట. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వచ్చి ఉంటుందా. అక్కడ తనకు కానీ ఒంట్లో అయితే బాగాలేకుండా పోతుందన్నమాట. అప్పుడు తను కానీ ఆఫీస్లో లీవ్ పెట్టేసి అక్కడ నుంచి ఇంటికి కానీ వచ్చి రెస్ట్ అయితే తీసుకుంటా ఉంటుందా. హీరో కానీ కాల్ చేస్తాడు, తను కానీ అటెండ్ చేసి మాట్లాడుతుందా. ఏమైంది నీ వాయిస్ అయితే డల్గా ఉంది అనేసి కానీ అడుగుతాడా. అదేమీ లేదు, ఒంట్లో కొంచెం బాగాలేదు అనేసి కానీ చెప్తుందా. హీరో కానీ సరే కాల్ని కట్ చేసి రెస్ట్ తీసుకొనేసి చెప్తాడా. హీరోయిన్ అయితే ఇంతేనా నీ ప్రేమ, నా మీద నీకు అసలు ప్రేమే లేదా అనేసి కానీ అనుకుంటా ఉంటుంది. ఇటు పక్క హీరో అయితే అసిస్టెంట్తో కానీ వెంటనే ఫ్లైట్ టికెట్ని అయితే బుక్ చేయి అనేసి అక్కడి నుంచి కానీ పాపం హీరోయిన్ కోసం అయితే ఇంటికి కానీ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. వచ్చిన వెంటనే హీరోయిన్ కానీ టెంపరేచర్ అంతా చెక్ చేసి నీకు ఇప్పుడు ఏమీ కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చి బెడ్లో కానీ పడుకోబెట్టేసి తనకైతే సూప్ అంతా కానీ తాగించి నైట్ అంతా కానీ తన పక్కనే ఉండి చూసుకుంటా ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుందా. పాపం నైట్ అంతా కానీ బిడ్డ తన్ని చూసుకుంటూ ఉండి చైర్ మీద నిద్రపోయి తూగుతా ఉంటాడా. హీరోయిన్ కానీ లేసుకునేది చూసేసి నీకేం కావాలి అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ నేనైతే రెస్ట్ రూమ్ వెళ్ళేసి వస్తాను అనేసి కానీ అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అసలు హీరోకి అయితే ఈగోనే లేదన్నమాట. హీరోయిన్ యొక్క స్లిప్పర్స్ని కానీ తీసి తన పాదాలకైతే తొడుగుతా ఉంటాడా. హీరోయిన్ కానీ దీనికైతే థ్యాంక్స్ చెప్తుంది. దానికి హీరో కానీ నేను నీ హస్బెండ్, నువ్వు నాకు థ్యాంక్స్ అంతా కానీ చెప్పకూడదు అనేసి చెప్పేసి సరే నువ్వు రెస్ట్ రూమ్ వెళ్ళేసి వచ్చి రెస్ట్ అయితే తీసుకో అంటాడా. లేదు ఆఫీస్లో అయితే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను కంపల్సరీ వెళ్ళాలి అనేసి చెప్తుందా. ఈ పరిస్థితుల్లో నేను ఆఫీస్కి అస్సలు పంపిను అనేసి కానీ హీరో చెప్తాడనమాట. హీరోయిన్ అయితే చాలా స్ట్రబన్గా ఉంది. అటంటే నేను కానీ నీకు తోడుగా వస్తాను అంటాడా. రే సచ్చినోడా, నా ఆఫీస్కి నువ్వెందుకు రాబోతావు అనేసి కానీ హీరోయిన్ అయితే అరుస్తుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు నేను అందంగా లేనా, అందుకే నువ్వు నీ ఆఫీస్కి నన్ను తోడుకొని వెళ్ళవా అంటాడా. నేనేం మాట్లాడితే నువ్వేం మాట్లాడుతా ఉన్నావురా అన్నట్టు చూస్తుంది. ఇదిగో చూడు నేనైతే నీ ఆఫీస్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా, ఆ కాంట్రాక్ట్ గురించి అయితే నేను కానీ మాట్లాడాలి కాబట్టి నేనైతే నీతో కానీ వస్తా ఉన్నాను అనేసి వీడైతే హీరోయిన్తో పాటు ఆఫీస్కి కానీ వచ్చేస్తాడనమాట. ఇప్పుడు తను కానీ నువ్వు వెయిట్ చేయి నేనైతే వర్క్ చూస్తాను అంటుందా. హీరో అయితే తన్ని కానీ స్టాప్ చేసి ముందు ఈ మెడిసిన్ అయితే తీసుకో, ఆ తర్వాత కానీ నువ్వు వర్క్ని అయితే చూడు అంటాడా. హీరోయిన్ కానీ వచ్చి ఆ మెడిసిన్ అయితే తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత హీరో కానీ కొంచెం రిలాక్స్ అవుతాడు. ఇప్పుడు అసిస్టెంట్ కానీ హీరోకి అయితే కాల్ చేస్తాడనమాట. యాక్చువల్గా హీరో వాళ్ళు అయితే ఒకరి యొక్క అపాయింట్మెంట్ కోసం 2 monthsగా వెయిట్ చేస్తా ఉంటారు. ఈ రోజు వాళ్ళు కానీ ఫ్రీగా ఉండారు బాస్, మీరు కానీ త్వరగా అయితే తను వచ్చి కలవండి అంటాడా. నా వైఫ్ కన్నా కానీ ఆ మీటింగ్ ఏం నాకు అక్కర్లేదు, నువ్వు కానీ అపాయింట్మెంట్ అయితే క్యాన్సిల్ చేసేయి అనేసి హీరో కానీ చెప్పి కాల్ని కట్ చేసేసి హీరోయిన్ సైడే చూస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ కళ్ళార్పకుండా వీడినే చూస్తూ ఉంటుంది. వీడు ఇలా చూస్తూ ఉండడం చూసేసి ఏమైంది అన్నట్టు ఆలోచిస్తుందా. హీరో అయితే హీరోయిన్కి చాలా క్లోజ్గా వస్తాడనమాట. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది నైట్ అయితే ఈ విధంగానే కదా వీళ్ళు కానీ కిస్ చేస్తుంటారు, ఆ విధంగానే మళ్ళీ కానీ కిస్ అయిపోతాడు అనుకునేసి తను కానీ కళ్ళంతా మూసుకునేసి సిద్ధంగా ఉందా. హీరో కానీ దీన్ని అయితే చూసేసి పక్కపక్కమనేసి నవ్వుకుంటూ సరే నువ్వు కానీ నా దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నావు అంటాడా. తను కానీ
కానీ అలాగంటే ఏమీ లేదే అనేసి వాడిని కానీ తోస్తుందా, నాకు చాలా ఆకలిగా ఉంది, మనం కానీ వెళ్ళి భోజనం చేద్దామా అనేసి హీరోయిన్ని కానీ అక్కడ నుంచి అయితే క్యాంటీన్కి కానీ పిలుచుకొని వస్తాడు. అక్కడ వచ్చి ఇదే రొయ్యలు ఉంటుంది కదా, దాన్ని కానీ ఉల్చి హీరోయిన్కి అయితే ఇస్తా ఉంటాడా. అక్కడ వర్క్ చేసే కొలీగ్స్ అందరూ కానీ దీన్ని చూసేసి హీరోయిన్ అయితే చాలా లక్కీ కదా, తనకి చూసావా ఎంత మంచి హస్బెండ్ దొరికాడో అన్నట్టు మాట్లాడుతూ వెళ్తా ఉంటారా. హీరోయిన్కి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. హీరోయిన్ లిప్స్ దగ్గర అయితే ఒక రైస్ గాని ఉంటుందా, దాన్ని తీయడానికి హీరో పోతాడు. సడన్ గా హీరోయిన్ గానీ తన నాలుకతో వీడియో ఒక వేళ్ళని కానీ లిక్ చేస్తుందా. హీరో అయితే సిగ్గుతో మురిసిపోతా ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ డేనే చూపిస్తారు. హీరోయిన్ గానీ తన ఫ్రెండ్ తో పాటు షాపింగ్ కి అయితే వెళ్తుందనమాట. అప్పుడు తన ఫ్రెండ్ గానీ ఏమే నువ్వు హీరో గానీ ఇద్దరు కలిసే ఉంటున్నారు, మీ ఇద్దరికి మధ్య ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనపడతా ఉందా అనేసి అడుగుతుందా. దానికి హీరోయిన్ గానీ ఏమీ లేదే, నాకుదా వాడి మీద ఫీలింగ్స్ పెరిగిపోతా ఉంది కానీ వాడి దగ్గర నుంచి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదంటుందా. వెంటనే ఫ్రెండ్ గానీ ఒక డ్రెస్ అయితే తీసి ఇచ్చి ఈ సెక్సీ డ్రెస్ ని వేసుకునేసి వాడిని కానీ అట్రాక్ట్ చేయనేసి వాళ్ళిద్దరూ ఆడుకుంటా ఉంటారా. హీరోయిన్ గానీ వెనకాలే వెళ్ళి యూషిని అయితే గుద్దేసి కింద పడిపోయేటట్టు పోతుంది. సడన్ గా వాడుదా తన్ని కానీ పట్టుకుంటాడనమాట. ఈ యాంగిల్లో మీ ఇద్దరిని చూసేటప్పుడు ఎంత రొమాంటిక్ గా ఉందో తెలుసా అనేసి ఫ్రెండ్ గానీ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుందా. హీరోయిన్ గానీ నోరు మూస్తావా అనేసి తన్ని తిడతా ఉంటుంది. ఇప్పుడు యూషి గానీ హీరోయిన్ హెయిర్ అయితే అడ్జస్ట్ చేయడానికి పోతాడో వెంటనే అక్కడికి హీరో గానీ పరిగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావంటే ఈ మాల్ నాది, ఇక్కడ కొంచెం వర్క్ ఉంది అందుకే వచ్చాను అనేసి కానీ చెప్తాడనమాట. సరే నువ్వు నా వైఫ్ దగ్గర ఏం చేస్తా ఉన్నావు అనేసి వాడి మీద గొడవకి వెళ్తాడా. తను నా ఫ్రెండ్ అనేసి వీడు మాట్లాడతాడా. వీళ్ళిద్దరూ కానీ మార్చి గొడవలు అయితే వేసుకుంటా ఉంటారా. దీన్ని చూసిన హీరోయిన్ ఫ్రెండ్ గానీ వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్ కోసం గొడవలు వేసుకుంటా ఉంటారా, అటంటే ఇద్దరికి కానీ తన మీద ఫీలింగ్స్ ఉందా అన్నట్టు ఆలోచిస్తుంది. హీరో కానీ హీరోయిన్ తో చెప్తాడనమాట, నువ్వు నాకు సపోర్ట్ చేయవా అనేసి. దాంతో హీరోయిన్ కానీ ఇదిగో చేస్తాను అనేసి, అవును వాడేమీ కావాలని చేయలేదు, నువ్వేమి తప్పుగా అనుకోకొనేసి యూషితో చెప్తుందా. వెంటనే హీరో గానీ లేదే నేను కావాలనే చేశాను అనేసి కానీ చెప్తాడా. వీడి మాటలంతా అంతగా పట్టించుకోకు, నీ మనసులో కానీ ఏమీ పెట్టుకోకు అనేసి హీరోయిన్ గానీ అక్కడి నుంచి బరబర లాక్కొని వెళ్తా ఉంటుందా. హీరో అయితే తను నా వైఫ్ రా, నువ్వేమీ చేయలేవు అన్నట్టు వెళ్తా ఉంటాడనమాట. యూషి గానీ నేను లేటుగా రావడం వల్లే ఈ ఛాన్స్ అంతా నాకు మిస్ అయ్యింది అనేసి ఫీల్ చేస్తా ఉంటాడా. అక్కడికైతే మళ్ళీ కానీ ఈ చిలక అయితే వస్తుందనమాట. నీకు నేను ఇంకో ఛాన్స్ కానీ ఇస్తాను వాళ్ళిద్దరిని విడదీయడానికి, నువ్వు ఈ ఆపర్చునిటీని తగ్గించుకుంటావని అనుకుంటా ఉన్నాను అనేసి వాడి దగ్గర కానీ తన కార్డ్ని కానీ ఇచ్చేసి నీకు ఓకే అంటే నన్ను కానీ కాంటాక్ట్ అవ్వు అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఎలాగైనా కానీ హీరోయిన్ అయితే వీడు సొంతం చేసుకోవాలి అనుకునేసి నెక్స్ట్ డేనే హీరోయిన్ యొక్క ఆఫీస్కి అయితే వస్తాడు. హీరోయిన్ కానీ వీడిని ఇక్కడ చూసి షాక్ అయిపోయింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అంటుందా. యాక్చువల్గా వీడైతే హీరోయిన్ వాళ్ళ కంపెనీతో కోఆపరేషన్ చేయాలనేసి ప్లాన్ చేస్తుంటాడు. ఆ విషయాన్ని కానీ చెప్తారా. హీరోయిన్నే దీనికి కానీ ఇన్ఛార్జ్గా అయితే వేస్తారనమాట. ఇప్పుడు వీడు కానీ హీరోయిన్తో అయితే ఈరోజు నైట్ డిన్నర్కి వస్తావా అనేసి పిలుస్తాడా. యాక్చువల్గా హీరోయిన్ కానీ హీరోతో పాటు ఓల్డ్ హౌస్కి అయితే డిన్నర్కి వెళ్తాను అని చెప్పుంటుంది, కాబట్టి నేను రాలేను అనేసి కానీ చెప్తుందా. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ వీడితో అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుందన్నమాట, అదే ఆ ప్రాజెక్ట్ గురించి. ఆ టైంలో హీరో కానీ లోపలికైతే వస్తాడా. ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అన్నట్టుగానే అడుగుతాడా. హీరోయిన్ అయితే ఫుల్గా భయపడిపోయిందనమాట. హీరోయిన్ కానీ వాడితో అయితే చెప్తుంది, ఈ విధంగా యూషి అయితే మా కంపెనీతో కానీ కోఆపరేషన్ అయితే పెట్టుండాడు, వాటితో కాంట్రాక్ట్ గురించి నేను కానీ రేపైతే పర్సనల్గా మీట్ అయ్యి మాట్లాడాల్సి ఉంటుంది, నువ్వేమి తప్పుగా అనుకోకు అంటుందా. సరే నువ్వు కానీ వెళ్ళి మాట్లాడు, నేనేమి అనుకోను, కానీ నీతో పాటు నేను వస్తాను అంటాడా. హీరోయిన్ సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉన్నావంటే ఒప్పుకున్నావనేసే కదా అర్థం అని హీరోయిన్ కానీ కిస్ చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డేనే చూపిస్తారు. హీరో వాళ్ళు కానీ ఆ యూషిని అయితే మీట్ అవ్వాలి కదా, దాని గురించి ఆలోచిస్తాడనమాట. హీరోయిన్ వేరే ఆ పొద్దు చెప్పుంటుంది, యూషి అయితే చాలా మంచివాడు, వాడైతే పొలైట్గా ఉంటాడు, జెంటిల్ మ్యాన్ అనేసి. వాడు జెంటిల్ మ్యాన్ అంటే నేనెవరు అనేసి వీడైతే ఇక్కడ ఫుల్ టెన్షన్ అవుతుంటాడనమాట. వాడు ఎంతదా ట్రై చేసినా కానీ నా వైఫ్ అయితే వాడికి ఎప్పటికీ సొంతం కాలేదు అనేసి ఇప్పుడైతే వాళ్ళు మీట్ అవ్వబోతారు కదా, వాడికన్నా వీడైతే గ్రేట్గా కనపడాలి అనేసి వెంటనే అసిస్టెంట్ కానీ కాల్ చేసి ఉన్న వాటిలోనే చాలా కాస్ట్లీ అయిన కోట్ని కానీ నాకైతే పంపి నేను ఒక మీటింగ్కి వెళ్తా ఉన్నాను అనేసి చెప్పి ఆ కోట్ని కానీ వేసుకునేసి హీరోయిన్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి యూషి దగ్గర కానీ షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడా. మేము నిన్ను పిలవనే లేదు, నువ్వెతకి ఇక్కడికి వచ్చావు అన్నట్టు వీడు కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడనమాట. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, అదేమీ లేదు, నాకు వేరే పెళ్ళి అయిపోయింది కదా, ఇలాంటప్పుడు నేను నిన్ను మీట్ అయ్యి మన గురించి ఏదైనా రూమర్స్ కానీ బయటకి అయితే వెళ్ళకూడదు కదా, అందుకే నేను కానీ తన్ని పిలిచాను, తనేమి మనల్ని డిస్టర్బ్ చేయడు, ఒక మూలన అయితే వెళ్ళి కూర్చుంటాడు అంటుందా. దాంతో వీడు కానీ సైలెంట్ అయిపోతాడనమాట. ఇప్పుడు హీరోని కానీ పక్కన టేబుల్లో అయితే కూర్చోబెట్టేసి వీళ్ళిద్దరూ కానీ ఆ కాంట్రాక్ట్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. మొత్తం కానీ అయిపోయి యూషి అయితే అక్కడ నుంచి వెళ్ళడానికి ముందు హీరోయిన్ యొక్క హెయిర్ని కానీ టచ్ చేయడానికి పోతాడా. దీన్ని చూసేసి హీరో అయితే గమనే ఉంటాడా. అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే నా దగ్గర ఇవ్వచ్చు కదా అనేసి వాడు చేయిని పట్టుకుంటాడు. ఏం అక్కర్లేదు అనేసి యూషి కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడా.
ఇప్పుడు హీరో కానీ హీరోయిన్తో అయితే అడుగుతాడనమాట, అవును నేను కానీ విన్నాను నీకు స్కూల్ టైంలో నుంచే ఆ యూషి మీద అయితే క్రష్ అనేసి, నిజమా అంటాడు. అలాగంటే ఏమీ లేదు, తను నా యొక్క సీనియర్ అంతే అనేసి కానీ చెప్పి, నీ గురించి కానీ విన్నాను, నీకు కానీ ఆ చిలక మీద అయితే క్రష్ అనేసి, అది నిజమా అంటుందా. హీరో కానీ అలాగంతా ఏమీ లేదు అనేసి హీరోయిన్ యొక్క చెయ్యిని కానీ పట్టుకుంటాడు. నువ్వు ఇంతకు ముందు ఎవరిని ప్రేమించున్నా నాకు ప్రాబ్లం లేదు, నువ్వు నా యొక్క వైఫ్ అనేసి. అదే విధంగానే హీరోయిన్ కానీ ఆలోచిస్తూ అక్కడ నుంచి ఇద్దరు కానీ ఇంటికి అయితే వెళ్తా ఉంటారా. దీన్ని అయితే కార్లో ఉంటూ ఆ యూషి కానీ చూస్తాడనమాట. వెంటనే వీడు కానీ ఆ చిలక యొక్క కాంటాక్ట్ అయితే తీసి తనకు కానీ కాల్ చేస్తాడు. నేను కానీ నీతో అయితే కోఆపరేట్ చేస్తాను, కానీ నువ్వైతే హీరోయిన్ని ఈ ప్లాన్లో అస్సలు హర్ట్ చేయకూడదు అంటాడు. దానికి తను కానీ ఒప్పుకుంటుందనమాట. ఇటుపక్క హీరోనే చూపిస్తారు. హీరో అయితే హీరోయిన్కి బర్త్డే రాబోతుందంట. ఆ రోజు తనకు కానీ ప్రపోజ్ చేయడానికి హాలు ఇంకా డైమండ్ రింగు మొత్తాన్ని కానీ బుక్ చేస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత అయితే హీరో యొక్క కజిన్ కానీ కాల్ చేస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఆ యూషి కంపెనీతో కోఆపరేషన్ పెట్టుంటుంది కదా, ఆ వర్క్ కోసం అనేసి హీరోయిన్ అయితే హెడ్ క్వార్టర్స్ అది అబ్రాడ్లో ఉందంట, అక్కడికి కానీ తనైతే అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు నైటే ఫ్లైట్, నీతో చెప్పిందా అంటాడా. హీరో అయితే ఫుల్ షాక్ అయిపోయాడన్నమాట. అక్కడ నుంచి కానీ కాల్ని కట్ చేసేసి ఇంటికి అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు. హీరోయిన్కి పదే పదే కాల్ చేస్తాడు, కాకపోతే తను కాల్ని కానీ అటెండ్ చేయట్లేదు అనమాట. యాక్చువల్గా హీరో అయితే 8 yearsకి ముందు హీరోయిన్ కానీ ప్రపోజ్ చేయడానికి అయితే తన ఇంటికి కానీ వెళ్ళుంటాడనమాట. అదే టైంలో హీరోయిన్ కానీ వాటితో పెట్టకుండా అబ్రాడ్కి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు ఈ విధంగానే చేసింది, ఇప్పుడు కానీ తను నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది అనేసి వీడైతే ఫీల్ చేస్తూ ఇంట్లో కానీ వచ్చి చూస్తాడా. తన థింగ్స్ ఏది కానీ లేదన్నమాట. తన కజిన్ కానీ చెప్పుంటాడు కదా ఈరోజు నైటే ఫ్లైట్ అనేసి. సరే వెంటనే కానీ ఎయిర్పోర్ట్కి అయితే వస్తాడు. ఈసారి నేను హీరోయిన్ అయితే అసలు వదులుకోను అనేసి అన్ని చోట్ల కానీ వెతుకుతా ఉంటాడా. ఆ టైంలో హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి ఏం చేస్తా ఉన్నావు ఇక్కడ అనేసి అడుగుతుందా. హీరో అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ని కానీ హక్ చేసుకునేసి, నా మీద నీకు కోపం లేదు కదా, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అనేసి కానీ అడుగుతాడా. ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అనేసి కానీ తను అడుగుతుంది. ఇదిగో చూడు నేను చెప్పేది చాలా శ్రద్ధగా విను, నేనైతే నిన్ను 16 సంవత్సరాలుగా ప్రేమిస్తా ఉన్నాను, 8 సంవత్సరాలుగా నీ కోసమే వెయిట్ చేస్తా ఉన్నాను, కాకపోతే నా ప్రేమని నువ్వు ఒక్కసారి కానీ చూడలేదు. ఆ రోజు బాస్కెట్బాల్ కోర్ట్లో నీకు ప్రపోజ్ చేయడం కోసం నేనైతే ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా, కాకపోతే నువ్వు ఆ రోజు చివరి వరకు కానీ రాలేదు అనేసి ఫీల్ చేస్తూ తన్ని కానీ హక్ చేసుకునేసి, ఇదిగో చూడు 3 సంవత్సరాల తర్వాత కాదు కదా, ఇంకో 10 సంవత్సరాలు అయినా కానీ నేను నీకు డివోర్స్ అయితే ఇవ్వను అనేసి చెప్పి తనని కానీ హక్ చేసుకునేసి ఒకటే ఏడుస్తా ఉంటాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తుందనమాట, ఆ రోజు నేను బాస్కెట్బాల్ కోర్టుకి అయితే వచ్చాను, కాకపోతే నువ్వుదా ఆ చిలకని కానీ హక్ చేసుకొని ఉన్నావు, అందుకే నేనైతే రిటర్న్ వెళ్ళిపోయాను అంటుందా. ఇదిగో చూడు ఆ రోజు అయితే ఆ అమ్మాయి ఒంట్లో బాగాలేకుండా కింద పడిపోయింది, నేనే తనకి హెల్ప్ చేశాను, కాకపోతే మా ఇద్దరికి మధ్య ఏమీ కానీ లేదు అనేసి చెప్తాడా. హీరోయిన్ కానీ మన ఇద్దరం కానీ మిస్అండర్స్టాండింగ్ వల్లే ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యాము, పేచన్ నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తా ఉన్నాను, నా మనసులో ఎవరో కానీ లేదు అనేసి హీరోని కానీ కిస్ చేస్తుందా. ఆ కిస్ అయితే బెడ్ వరకు వస్తుందన్నమాట. ఆ విధంగా ఆ రోజు నైట్ అయితే వీళ్ళిద్దరూ కానీ ఇంటిమేట్ గా అయితే ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగే చూపిస్తారు. ఈ రోజు హీరోయిన్ కి కానీ బర్త్డే అనేసి హీరో అయితే తన కోసం బొకే ఎంత కానీ తీసుకొని వస్తా ఉంటాడా. అప్పుడు తన కజిన్ గానీ కాల్ చేసి, నువ్వు హీరోయిన్ గానీ కలిసిపోయారనేసి విన్నాను, చాలా సంతోషం రా, సరే తను కానీ అబ్రాడ్కి అయితే వెళ్ళింది కదా, ఆ సంగతి ఏమైంది అంటాడా. హీరోయిన్ గానీ అక్కడైతే వెళ్ళి తన యొక్క ట్రాన్స్ఫర్ లెటర్ అయితే ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ కానీ చైనాకి అయితే వచ్చేసింది అంటాడా. చాలా సంతోషంగా ఉంది అనేసి కజిన్ కానీ చెప్తా అంటాడనమాట. సరే సరే హీరోయిన్ యొక్క బర్త్డే పార్టీకి అయితే టైం అవుతుంది, నేను కానీ వెళ్ళాలి అనేసి కాల్ని అయితే కట్ చేసేసి వెళ్తాడా. దీన్ని అయితే ఈ చిలక కానీ వింటా ఉంటుందన్నమాట. వెంటనే అక్కడ నుంచి యూషి దగ్గర కానీ వస్తుందన్నమాట. వీడు కానీ తనని అయితే స్టాప్ చేస్తాడు. ఇదిగో చూడు నువ్వు డ్రగ్స్ ఇచ్చి హీరోయిన్ ని హర్ట్ చేయాలంటే నేను దానికి ఒప్పుకోను అనేసి, ఇది తనకి కాదు హీరోకి మాత్రమే, వాడు తాగే వైన్ లో కానీ ఈ డ్రగ్స్ అయితే మిక్స్ చేసేయి అనేసి అక్కడ వర్క్ చేసే అమ్మాయి దగ్గర డబ్బులు కానీ కొంచెం అయితే ఇచ్చి పంపిస్తుంది అనమాట. లోపల హీరోనే చూపిస్తారు. వీడైతే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందర కానీ హీరోయిన్ కి అయితే రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తా ఉన్నాడు. ఇదిగో చూడు ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల మనం ఇద్దరం కానీ ఆల్రెడీ 8 years అయితే వేస్ట్ చేసాము, ఏదో దేవుడి దయ వల్ల మనం ఇద్దరం కానీ ఈ పెళ్లి ద్వారా అయితే కలిసాము, ఈ పెళ్లిని మనం అయితే ఇంకా కానీ గ్రాండ్ గా చేసుకోవాలి, నువ్వు కానీ నన్ను అయితే పెళ్లి చేసుకుంటావా అంటాడు. దానికి హీరోయిన్ గానీ ఒప్పుకుంటుందన్నమాట. హీరో గానీ హీరోయిన్ చేతికి అయితే రింగ్ వేస్తా ఉంటాడా. దీన్ని అయితే అక్కడికి వచ్చిన యూషి గానీ చూసి వాడు గానీ లోపల అయితే ఫీల్ చేసేటట్టే ఉంటుందన్నమాట. ప్రపోజల్ అయితే చాలా హ్యాపీగా ముగిసింది కాబట్టి దీన్ని మనం
సెలబ్రేట్ చేయాలి అనేసి అందరూ కానీ వైన్ అయితే తాగుతూ ఉంటారా. హీరో తాగిన వైన్లో అయితే ఆ డ్రగ్స్ ఉంది. హీరోయిన్ కానీ వైన్ అయితే తాగడానికి పోతుంది. అంత లోపల వాళ్ళ గ్రాండ్ మా కానీ తను అయితే స్టాప్ చేసి నువ్వు ముందు వెజిటేబుల్స్ బాగా తిను అనేస్తారా. తను కానీ తాగలేదు, కాకపోతే హీరో తాగాడు కదా, వాడైతే ఒకలాగా రియాక్ట్ అవుతాడనమాట. హీరోయిన్ కానీ ఏమైంది అంటుందా, అదేమీ కాలేదు, నేను కానీ రెస్ట్ రూమ్ అయితే వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుంచి కానీ బయటకైతే వస్తాడా. వాడికైతే తలంతా కానీ తిరుగుతూ ఉంటుందా, పడిపోయేటట్టు పోతాడనమాట. అక్కడికైతే ఆ చిలక కానీ పరిగెత్తుకుంటూ వచ్చి వాడికి కానీ హెల్ప్ అయితే చేస్తుందా. వీడికి తనని చూస్తే హీరోయిన్ లాగే ఉందన్నమాట. నువ్వు వచ్చేసావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడా. దీన్నంతా కానీ ఎవరో ఫోటో అయితే తీసేటట్టుంది. వీళ్ళిద్దరు అక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్తా ఉంటారా. హీరోయిన్కి అయితే ఏదో డౌట్గా ఉండి బయటకైతే వచ్చి ఉంటుందన్నమాట. చిలకతో పాటు హీరో కానీ వెళ్తా ఉండేదైతే హీరోయిన్ కానీ చూసేసి వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటుందా. సడన్గా అయితే యూషి కానీ వచ్చి హీరోయిన్ అయితే స్టాప్ చేసి తనని ఎలాగైనా అక్కడికి పోనివ్వకుండా చేయడానికి వీడు కానీ హీరోయిన్తో అయితే నేను నీకు బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చాను అది ఇది అనేసి తనని మాటల్లో అయితే పెడతాడనమాట. హీరోయిన్ కానీ దాన్ని అయితే తీసుకునేసి నేను అర్జెంటుగా హీరో దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందనమాట. చిలక కానీ హీరోతో అయితే ఇంటిమేట్ గా ఉంటే ఆ తర్వాత హీరోయిన్ కానీ ఏమీ చేయలేదు అనేసి ఈ ప్లాన్ అంతా కానీ చేస్తుంటుంది. ఇప్పుడు వాడిని కానీ రూమ్ లోకి అయితే లాక్కొని వెళ్తా ఉంటుందా. వాడు కానీ దీని మొహాన్ని చూసి రాను రాను అంటా ఉంటాడు. అంత లోపల హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా హస్బెండ్ జోలికి వస్తావు అనేసి లాగి చంప మీద ఒక్కటి ఇచ్చేసి హీరోతో పాటు తను కానీ రూమ్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తాడు. ఆ రోజు నైట్ అయితే వాళ్ళిద్దరూ కానీ కలిసి ఇంటిమేట్ గా అయితే ఉంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో అయితే కళ్ళు తెరవడానికి ముందే వాళ్ళ నాన్న కానీ కాల్ చేసి అరెస్ట్ అన్నాడు. ఆ చిలకైతే హీరోతో పాటు తీసిన ఫోటోని నెట్లో కానీ వదిలేసిందంట. దానికోసమే వాళ్ళ నాన్న అయితే నిన్నైతే మా అందరి ముందర మంచివాడిలా నటించి ఇప్పుడేమో ఆ చిలకతో సరసాలాడుతా ఉన్నావా, నీకు అసలు బుద్ధి ఉందా, అది ఇదనేసి తిడతాడా. నాన్న నువ్వేం చెప్తా ఉన్నావు అనేసి కానీ నాకు అర్థం కాలేదు అంటాడు. మళ్ళీ వాళ్ళ నాన్న అయితే నువ్వు నా కొడుకువే కాదురా, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి అరుస్తాడా. హీరో కానీ నా వల్ల కాదు స్వామి అనేసి ఫోన్ అయితే హీరోయిన్ దగ్గర ఇచ్చేస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది నైట్ అయితే తనతో ఉనింది ఆ చిలక కాదు నేనే అంకుల్ అనేసి. ఇప్పుడుదా హీరో వాళ్ళ నాన్న కానీ రిలాక్స్ అయ్యి కాల్ని కట్ చేస్తాడా. ఆ తర్వాత హీరో హీరోయిన్ కానీ నైట్ జరిగిందంతా తలుచుకునేసి నవ్వుతూ మాట్లాడుకుంటా ఉంటారు. అటే కట్ చేసి ఇటుపక్క చిలకనే చూపిస్తారు. ఇది హీరో వాళ్ళ ఫ్యామిలీతోనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ నాన్న కానీ కాల్ చేసి నువ్వు కనుక ఇల్లు ఆఫీస్ అనేసి వచ్చావనుకో చంపేస్తాను అనేసి కాల్ని కానీ కట్ చేస్తాడనమాట. ఆ తర్వాత అయితే ఇది యూషిక్ కానీ కాల్ చేస్తుందా. వాడు కానీ నువ్వు ఇంకెప్పుడు నాకైతే ఫోన్ కాల్ చేయకొనేసి కాల్ని కట్ చేసేస్తాడనమాట. దీనికైతే హీరోయిన్ మీద పీకల దాకా వస్తా ఉంది కోపం. మీరు ఇంతగా ప్రొటెక్ట్ చేస్తా అన్నారా, దాని సంగతి నేను చూసుకుంటాను అనేసి ఇదేదో ప్లాన్ చేసేటట్టే ఉంది. ఇటుపక్క హీరోయిన్ గానీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు హీరోతో అయితే ఫోన్ లో మాట్లాడుకుంటూ వస్తా ఉంటుందా. సడన్ గా అక్కడికి మాస్క్ వేసుకునేసి ఒక అతను గానీ వచ్చి హీరోయిన్ ని గానీ కిడ్నాప్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఉంటాడనమాట. హీరోకి గానీ బాగా వినపడతా ఉంది. కాకపోతే హీరోయిన్ ఏదో డేంజర్ లో ఉందన్నది మాత్రం వీడికి తెలుస్తా ఉంది. హీరోయిన్ అయితే అక్కడ నుంచి గానీ ఈ చిలక దగ్గరికి తీసుకొని వచ్చి చేతులు కాళ్ళు అంతా గానీ కట్టి పడేసి ఉంటారా. ఈ చిలక అయితే నీ వల్ల నన్ను ఇంట్లో గానీ చేర్చడం లేదు, నాకు నచ్చినటువంటి హీరోని గానీ నువ్వైతే నా దగ్గర నుంచి తీసుకున్నావు, నిన్నంతా నేను అసలు ప్రాణాలతోనే వదలను, ఇప్పుడే నిన్ను చంపేస్తాను అనేసి కత్తి పెట్టి బెదిరిస్తా ఉంటుందా. హీరో గానీ అడ్రస్ అయితే తెలుసుకునేసి పరిగెత్తుకుంటూ అక్కడికి గానీ వస్తాడనమాట. వెంటనే గానీ వచ్చి హీరోయిన్ అయితే కాపాడి తన్ని గానీ హక్ చేసుకుంటాడా. ఈ చిలక అయితే ఒకటే ఎగరతా ఉందన్నమాట. ఇదిగో చూడండి మీరిద్దరు అంత ఈజీగా ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్ళాలనేసి ట్రై చేయకండి అనేసి అక్కడ ఉండే ఆయిల్ ట్యాంక్ కి ఫైర్ గానీ పెట్టేస్తుందా. హీరో గానీ హీరోయిన్ ని తీసుకునేసి అక్కడ నుంచి గానీ పరిగెత్తుకుంటూ వస్తా ఉంటాడు. అంత లోపల అయితే అక్కడ ఫైర్ గానీ బ్లాస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సీన్ లోనే హాస్పిటల్లోనే చూపిస్తారు. హీరోకి అయితే అంతగా ప్రాబ్లం ఏమీ లేదు. హీరోయిన్ గానీ ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడు హీరో అయితే చాలా ఫీల్ చేస్తా ఉంటాడు అనమాట. నా వల్లే నీకు ఇదంతా గానీ జరిగింది అనేసి. హీరోయిన్ గానీ అలాగంతా ఏమీ లేదు అంటా ఉంటుందా. ఆ చిలకనైతే పోలీసులు గానీ అరెస్ట్ చేశారంట. ఇంకా దాని వల్ల అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి కానీ చెప్పి ఇదిగో చూడు ఆల్రెడీ టైం అయితే వేస్ట్ అయ్యింది, నువ్వు కానీ నన్ను అయితే పెళ్లి చేసుకుంటావా అంటాడా. హీరోయిన్ గానీ మనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అంటుంది. కాకపోతే ప్రాపర్ అయిన వెడ్డింగ్ జరగలేదు అనేసి తన్ని గానీ ఇంటికి పిలుచుకొని వచ్చి వెడ్డింగ్ డ్రెస్ ని గానీ చేంజ్ చేసుకొని రమ్మంటాడా. హీరోయిన్ అయితే ఆ డ్రెస్ లో ఏంజల్ లాగా వస్తుందన్నమాట. హీరో అయితే కళ్ళార్పకుండా తన్నే చూస్తూ నువ్వైతే నన్ను సెడ్యూస్ చేసేస్తా ఉన్నావు అనేసి ఆ డ్రెస్ తోటే హీరోయిన్ ని గానీ బెడ్రూమ్ కి అయితే పిలుచుకొని వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ గానీ ఇదిగో చూడు నాకైతే బేబీ కావాలి అంటుందా. హీరో గానీ చెప్తాడనమాట నెక్స్ట్ మంత్ అయితే మనకి పెళ్లి, ఈ టైంలో బేబీ అయితే వద్దు, పెళ్ళి అయిపోయిన తర్వాత కావాలంటే మనం కానీ బేబీని అయితే కంటాము అనేసి హీరోయిన్ కానీ ఎలాగో ఒకలాగా కన్విన్స్ చేస్తాడనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ కి కానీ యూషి దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ కానీ వస్తుంది. వాడైతే కంప్లీట్ గా అబ్రాడ్ కి కానీ వెళ్ళిపోతాడంట. చివరిసారిగా హీరోయిన్ ని కానీ మీట్ అయ్యి తనకైతే వెడ్డింగ్ గిఫ్ట్ ని కానీ ఇవ్వాలనేసి కాఫీ షాప్
కానీ పిలుస్తాడా. హీరోయిన్ కానీ సరే అనేసి కాల్ని కట్ చేస్తుందనమాట. ఈ విషయాన్ని అయితే హీరోతో కానీ చెప్తుందా. హీరో కానీ నువ్వైతే వెళ్ళొచ్చు, కాకపోతే నీతో పాటు నేను వస్తాను, నేనైతే బయటే వెయిట్ చేస్తాను అనేసి అడుగుతాడా. హీరోయిన్ కానీ ఓకే చెప్తుందనమాట. నెక్స్ట్ సీన్లోనే హీరోయిన్ అయితే ఆ యూషిని కానీ మీట్ అవ్వడానికి వచ్చి ఉంటుంది. వీడు కానీ ఒక కాఫీని అయితే తీసిచ్చి నీకు ఇది చాలా ఇష్టం కదా అంటాడు. నాకు అమెరికన్ స్టైల్ అయితే అసలు నచ్చదు అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. నీ గురించి నాకైతే ఏది కానీ తెలియదేమో అనేసి వీడు మనసులోనే అనుకునేసి సరే హీరో కానీ నీతో ఎలా ఉంటున్నాడు అంటాడా. హీరోతో ఉన్నప్పుడు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అనేసి కానీ చెప్తుంది. వీడు కానీ హీరోయిన్కి అయితే ఒక గిఫ్ట్ని ఇచ్చేసి ఖచ్చితంగా ఈ గిఫ్ట్ అయితే నీకు బాగా నచ్చుతుంది అనుకుంటా ఉన్నాను, అదేవిధంగా హీరో కానీ నిన్నైతే చాలా బాగా చూసుకుంటాడు అనేసి నమ్ముతా ఉన్నాను, నేను కానీ వెళ్ళొస్తాను అనేసి వీడు కానీ చాలా మంచివాడుగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఆ గిఫ్ట్ని అయితే తీసుకొని వచ్చి హీరో దగ్గర కానీ ఇస్తుందనమాట. అట ఇందులో ఏముండబోతుంది అనేసి వీళ్ళిద్దరు కానీ ఓపెన్ చేసి చూస్తారా. వీళ్ళ యొక్క హై స్కూల్ ఫొటోస్, హీరోయిన్ యొక్క ప్రతి ఫోటోలోనూ బ్యాక్లో అయితే హీరో కానీ ఉంటున్నాడు అనమాట. రే నా గ్రాడ్యుయేషన్ డే రోజు కానీ నువ్వైతే వచ్చావా, మరి నా కళ్ళ ముందరే కనపడలేదే అంటుందా. నన్ను చూస్తే నువ్వెక్కడ నా మీద కోప్పడతావో ఏమో అనేసి నేను కానీ నీ దగ్గరికి అయితే రాలేదు అన్న విషయాన్ని హీరో కానీ చెప్తాడనమాట. ఏది ఏమైనప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కానీ మళ్ళీ కలిసాము అనేసి వీళ్ళిద్దరూ కానీ ఒకరినొకరు కిస్ చేసుకుంటూ చాలా సంతోషపడతా ఉంటారా. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరూ కానీ హై స్కూల్కి అయితే వస్తారనమాట. ఇద్దరు యూనిఫామ్ అయితే వేసుకునేసి అప్పుడు కానీ హీరోయిన్కి అయితే ప్రపోజ్ చేయాలనేసి ప్లాన్ చేసి ఉంటాడు కదా. ఆ విధంగానే ఇప్పుడు హీరోయిన్కి కానీ ప్రపోజ్ చేస్తాడు. ఈ విధంగానే ఈ డ్రామా అయితే హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాతో కానీ మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.